అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఏపీ సెట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అప్లోడ్ చేశారు. మీరు వెబ్సైట్కి వెళ్ళి వాటన్నిటినీ చూసుకోవచ్చు. బైపీసీ స్ట్రీమ్ కానీ ఎంపీసీ స్ట్రీమ్ కానీ ఏ స్టూడెంట్ అయినప్పటికీ కూడా మీరు రాసినటువంటి రెస్పాన్స్ షీట్స్ అదేవిధంగా కీ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి మీకు ఎంతవరకు మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంది అన్న దాని మీద పూర్తి స్థాయి స్పష్టత వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి పరిశీలించండి. అయితే ఇదే సమయంలో ఏపీ సెట్కి సంబంధించి సీట్లు తగ్గిపోతున్నాయా అనేటువంటి చర్చ మొదలైంది. ఎందుకంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే విఆర్ సిద్ధార్థ లాంటి ముఖ్యమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ డీమ్ టు బి యూనివర్సిటీగా మారిపోవడంతో కొన్ని సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. అంటే టాప్ 10 కాలేజెస్లోనే ముఖ్యమైనటువంటి క్యాంపస్లు డీమ్ టు బి యూనివర్సిటీలు అయిపోతే విద్యార్థులకి చాలా నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు విఆర్ సిద్ధార్థతో పాటుగా ఎస్ఆర్ఎం క్యాంపస్లో కూడా మాకు కన్వీనర్ కోటాలో 35% సీట్స్ ఫిల్ చేయాలన్న నిబంధన తొలగించండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేరాయి. అమరావతిలో ఎస్ఆర్ఎం, విట్, అమృత ఇలాంటి క్యాంపస్లన్నీ గడిచిన కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రైవేటు యూనివర్సిటీస్ మాత్రమే. ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి అందులో 35% కోటా సీట్లను ఏపీ సెట్ ద్వారా భర్తీ చేస్తూ ఉంటారు. ఇది ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దిగువ మధ్యతరగతి పేద విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యా సంస్థల్లో చదవాలి అనుకున్నప్పుడు ఏపీ సెట్లో మంచి ర్యాంక్ వస్తే కన్వీనర్ కోటాలో విట్ కానీ ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ ఇలాంటి మంచి క్యాంపస్లో సీటు దక్కించుకునే ఛాన్స్ వస్తుంది. వాస్తవానికి అదే ఎస్ఆర్ఎం ఇలాంటి వాటిల్లో ఆ క్యాంపస్లు నిర్వహించినటువంటి ఇంజనీరింగ్ టెస్టులు రాసి వాళ్ళ అడ్మిషన్ టెస్టుల ద్వారా అడ్మిషన్ తీసుకుందాం అని అనుకుంటే అక్కడ లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఏపీ సెట్ ద్వారా చేరితే చాలా తక్కువ ఫీజుతో, అది కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అర్హత ఉన్నటువంటి వాళ్ళకి దక్కుతుండడంతో చాలామంది విట్టు, ఎస్ఆర్ఎం ఇలాంటి క్యాంపస్ల్లో చేరేదానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా పట్టుదలగా మంచి ర్యాంక్ తెచ్చుకుని ఆ క్యాంపస్లో చేరి మంచి స్టేజ్లో ఉండాలి అని ఆశిస్తున్నారు. ఇప్పుడు అలాంటి స్టూడెంట్స్ అందరికి కూడా ఆశలకు గండి కొట్టేలాగా ఎస్ఆర్ఎం లాంటి సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఎస్ఆర్ఎంకి సంబంధించి అమరావతిలో ఉన్నటువంటి క్యాంపస్ని డీమ్డ్ టు బి యూనివర్సిటీగా మార్చేదానికోసం కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేశారు. డీమ్ టు బి యూనివర్సిటీ అంటే ఇక అందులో కన్వీనర్ కోటా 35% సీట్స్ ఏపీ సెట్ ద్వారా భర్తీ ఉండదు. కానీ దానికి ఇప్పటివరకు కేంద్రం ఆమోద ముద్ర వేయలేదు. ఇప్పటికీ అది పెండింగ్లో ఉంది. అయినప్పటికీ మేము అక్కడ అప్లై చేసుకున్నాం కాబట్టి దానికి అనుమతి వచ్చేలోగానే మీరు మమ్మల్ని ఏపీ సెట్ నుంచి సీట్లు భర్తీ చేసే ప్రక్రియ నుంచి తొలగించండి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఆర్ఎం మేనేజ్మెంట్ విజ్ఞప్తి చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఆశల మీద నీళ్లు జల్లేసేటువంటి వ్యవహారం. ఎందుకంటే ఎస్ఆర్ఎం కానీ విట్ కానీ అమృత కానీ ఇలాంటి సంస్థల కోసం ఏపీ రాజధానిలో విలువైనటువంటి భూముల్ని చాలా తక్కువ ధరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎస్ఆర్ఎంకి అయితే ఎకరం 50 లక్షల రూపాయల చొప్పున దాదాపు 50 ఎకరాలు పైబడినట్టు భూములు ఇచ్చారు. ఇప్పుడు ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ పేరుతో మరొక 150 ఎకరాలు కావాలని కోరుతున్నారు. ఇట్లా విద్యా సంస్థల కోసం తక్కువ ధరకే భూములు ఇచ్చినప్పుడు అందుకు గాను ప్రతిఫలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య విద్యార్థులకి ఏపీ సెట్ ద్వారా మెరిట్ ప్రాతిపదికన సీట్లు భర్తీ చేయాల్సినటువంటి ఎస్ఆర్ఎం ఇప్పుడు అందుకు భిన్నంగా అడుగులేస్తుంది. ఇలా ఇప్పుడు ఎస్ఆర్ఎం మొదలైతే రేపొద్దున్న విట్టు అదే బాట పడుతుంది. ఆ తర్వాత అమృత దాన్నే కోరుతుంది. ఇక మిగిలినటువంటి అనేక క్యాంపస్లు కూడా ఈ బాట పడితే ఆ తర్వాత టాప్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ క్యాంపస్ల్లో సామాన్య విద్యార్థులకి ఏపీ సెట్ ద్వారా ఉన్నటువంటి ప్రవేశాలకి తలుపులు మూసేసినట్టు అవుతుంది. ఇది సామాన్య విద్యార్థులకి ఆశల మీద గొడ్డలి పెట్టు లాంటిది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ప్రైవేటు మెడికల్ కాలేజీలు చాలామంది తమను కూడా డీమ్ టు బి యూనివర్సిటీలుగా గుర్తించాలని అందుకు అనుగుణంగా అనుమతి ఇవ్వాలని అప్లై చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటిని తిరస్కరించింది. కొంతమందికి అలాంటి ఎన్ఓసీలు ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పుడు అదే పద్ధతిని ఇంజనీరింగ్లో కూడా ఎస్ఆర్ఎం లాంటి క్యాంపస్లకి వర్తింపజేయాల్సి ఉంది. లేదంటే చాలామంది నిరుత్సాహపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం విద్యార్థుల ఆశలు తుంచేయకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆశిద్దాం.